అన్న ఈ చెట్టు ఏందన్నా ఇది బాగా కాయలేని ఇంత పొడుగుగా ఉన్నాయి. అలసంద చెట్టు ఒక గింజ నాటితే ఇన్ని కాయలు కాస్తుంది. ఒక్క గింజ నాటావు? అవునా. ఏ రకం ఇది ఇంత పొడుగుగా ఉన్నాయి? హైబ్రిడ్. దీంట్లో వారానికి నలుగురు మనిషి 3 పూటలు తినచ్చు. 3 పూటలు తినొచ్చు. 3 రోజులు ఒక పూట పెరిగితే 4 రోజులకు ఒకసారి కొత్తగా వచ్చాయి. అవి కాయలు చూపి చాలా పొడుగు ఉన్నాయి. అడిపో చూసారు కదా ఉంటుంది ఒక కాయ. దాదాపు అంటే 2 అడుగులు దగ్గర అయితే కాయలు అయితే ఉన్నాయి. చూసారు కదా, చాలా బాగుంది. మాకేమన్నా విత్తనాలు ఏమన్నా ఎవరికైనా ఇస్తారా? అదే అనమాట. ఎవరికైనా కావాలంటే విత్తనాలు అయితే ఇస్తామని చెప్తున్నాడు. మొత్తానికి చూసుకుంటే కాయలు అయితే అలసంద చెట్టే మొత్తం వచ్చేసి హైబ్రిడ్. ఆకు కూడా మనకు అలసంద ఆకు మాదిరి ఉంది, కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంది. చూసారు కదా, అలసంద కాయలే దాదాపు అంటే 2 అడుగుల పొడవు అయితే ఉండాది. దాదాపు అంటే 18 ఇంచులు అయితే ఉండాది చెట్టు అయితే. చెట్టు కూడా చాలా బాగా హైట్గా అయితే పెరుగుతుంది. మనం ఇంకా కొద్దిగా పైకి వేసుకుంటే పైకి కూడా పెరుగుతుంది. మనకు ఇటు సైడ్ కూడా చాలా దూరం అయితే అల్లుకొని పోయింది అనమాట. ఓకే, ఎవరికైనా కావాలంటే చూడండి. రైతు అన్న పేరు వచ్చేసి నారాయణ స్వామి, ఎంబి నారాయణప్ప. మనకు 9492847213 అది అనమాట. చూడండి, ఎవరికైనా కావాలంటే విత్తనాలు అయితే మనకైతే ఇస్తారనమాట. మనకు కాయలు దాదాపు 2 ఫీట్స్ అయితే ఉన్నాయన్నమాట. అలసంద కాయలే హైబ్రిడ్. ఓకే, సర్లేనా, థ్యాంక్ యూనా. ఓకే.